హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూనిట్ టాక్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను సైందం మూవీ ట్రైలర్ అయితే చూసాను. సైందం మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను గారు. ఆయన తీసిన హిట్ 1 కానీ హిట్ 2 మూవీస్ కానీ రెండు చాలా బాగుంటాయి. డైరెక్టర్ శైలేష్ అయితే యాక్షన్ ఫిల్మ్స్ చాలా బాగా తీస్తారు. ఈసారి మన వెంకీ మామతో ఒక యాక్షన్ ఫిల్మ్ అయితే తీస్తున్నారు. అది ఎలా ఉండిద్దో మనం జాన్ 13th చూడాలి. ప్రజెంట్ మనం ట్రైలర్లో చూస్తే ఒక క్లీన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ లాగా చూపిస్తాడు స్టార్టింగ్ అంతా. నాన్న ఉంటే నాకు భయం లేదు. నాన్న ఉంటే నాకేమీ కాదు. ఆ తర్వాత మొత్తం యాక్షన్ గా చూపిస్తాడు. తల తీసుకొస్తే డబ్బులు ఇస్తావన్నారా? నా తల తీసుకెళ్లాలంటే మీకు తలలు ఉండాలి కదా. మూవీలో వెంకటేష్ వాళ్ళ డాటర్ కి ఒక డిసీజ్ అనేది వచ్చింది. దాని పేరు స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి, స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ. ఆ డిసీజ్ క్యూర్ అవ్వాలంటే ఇంజెక్షన్ చేయాలంట. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 crores అంట. పాపకి ఇమీడియట్ గా ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు. నిజానికి అంత కాస్ట్ ఉండిద్దా ఆ ఇంజెక్షన్ అంటే? నిజంగా ఉండిద్దంట. మన డైరెక్టర్ శైలేష్ గారు ఒక వీడియోలో చెప్పారు. ఈ ఇంజెక్షన్ ని ఒక $2 million అంటే మన ఇండియన్ కరెన్సీలో 17 crores. ట్రైలర్ లో మనకి వెంకటేష్ గారికి అయితే ఒక యాక్షన్ తో కూడిన ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు చూపిస్తాడు. సైకో ఇస్ బ్యాక్. ఇంతకు ముందు నువ్వేం చేసేవాడివి సైందర్? బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ కూడా ఈ మూవీలో ఉన్నారు. ఆయన అయితే చాలా బాగా యాక్ట్ చేస్తారు. చూద్దాం ఈ మూవీలో ఎలా చేస్తారో. వాళ్ళతో పాటు ఆర్య కూడా ఉన్నాడు. హీఈస్ ఆల్సో అండ్ గుడ్ యాక్టర్. మన బాయ్స్ ని వెపన్స్ తో రెడీగా ఉండమని. మొత్తానికి మన వెంకీ మామూద్ అయితే ఒక యాక్షన్ ఫిల్మ్ అనేది ప్లాన్ చేశారు శైలేష్ కొలను గారు. చూద్దాం ఈ మూవీ ఎలా ఉండిద్దో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూనిట్ టాక్.